హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం క్యారెట్ ఆవకాయ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం, దానిలోకి ఆవాలు, మెంతులు కలిపి వేగించి పొడి చేసుకున్న పొడి, వేరుశనగ నూనె. ముందుగా మనం ముక్కలు మునిగే వరకు వేరుశనగ నూనె పోసుకుందామండి. ఆ తర్వాత ఇదే కప్పుతో 4 కప్పులు ముక్కలు అయినాయండి. 1 కప్పు కారం పోసేస్తున్నాను. హాఫ్ కప్పు సాల్ట్ తీసుకుందాం. హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, 2 వంతులు మెంతులు, 1 వంతు. నేను చిన్న కప్పుతో 2 కప్పులు ఆవాలు, 1 కప్పు మెంతులు తీసుకున్నానండి. మెంతులు వేగించుకోవాలి, వేగించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలండి. ఇందులో రెండు నిమ్మకాయల రసం నేను 2 గంటలు ఎండబెట్టుకున్నాను. నిమ్మరసం ఎండబెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం కలిపేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనండి. ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు పిండి, ఆయిల్, నిమ్మరసం, అంతేనండి. మనం ఉప్పు, కారం రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటుంది. కొద్దిగా మెంతులు వేగించుకుని ఆవాలు, మెంతులు పొడి చేసుకోవాలి. అంతేనండి. ఆవాలు, మెంతులు పొడి చేసుకుని ఉంచుకున్నామంటే, కానీ ఆవాలు, మెంతులు పొడి ముందుగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, కండ్ర వచ్చేస్తుంది. లేకపోతే అందులో కొంచెం మనం ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మీకు వెల్లుల్లిపాయలు చెప్పడం మర్చిపోయానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాబెచ్చాగా కొట్టుకుని వేసుకోవాలి. అందులో ఒక పెద్ద ఉల్లిపాయ కచ్చాబెచ్చాగా చితగొట్టుకున్నానండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మరీ మెత్తగా అయితే బాగోదు. డైరెక్ట్గా ఒలుసుకుని వేసుకుంటే తొందరగా ఊరదు. ఇలా మనం కచ్చాబెచ్చాగా కొట్టుకుంటే ఫ్లేవర్ అంతా తొందరగా దిగుతుంది. అయిపోయిందండి. క్యారెట్ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను 4 క్యారెట్లతో చేశానండి. 4 క్యారెట్లకి ఈ కప్పుతో 4 కప్పులు వచ్చినాయి. 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, ముక్కలు నిండే వరకు నూనె పోసుకోవాలండి. ఇంకేం కొలతలు అవసరం లేదు, అసలు ఉప్పు కూడా చూసుకోక్కర్లేదు. ఇదే కొలతలతో చేసుకుంటే ఇంకేం డౌట్ ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రేపు నుంచే మీరు తినేయచ్చు. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.